వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గం కాఫ్రా డివిజన్ పరిధి సాకేత్ దమ్మాయిగూడ రోడ్డు హరిత ఎంక్లేవ్ కాలనీలో 2 నెలలుగా మురుగునీటి సమస్య కొనసాగుతుంది. వర్షాకాలం రోజువారీ కార్యకలాపాల కారణంగా కాలనీలో మురుగునీరు నిలిచి నివాసులు ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాలనీ వాసులు వెంటనే సమస్యలను పరిష్కారం చూపాలని డివిజన్ అధికారులు స్థానిక పౌర సేవలను నిర్వర్తించే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీ ప్రెసిడెంట్ జి మాధవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎం కిషాన్, జనరల్ సెక్రటరీ ఎం జైపాల్ రెడ్డి, ట్రెజరర్ ఏ కిరణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఏ దయాకర్ మరియు ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్యలపై చర్చించారు. స్థానిక డివిజన్ అధికారులు పరిశీలనలు ప్రారంభించి తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. కాలనీ నివాసులు భవిష్యత్తులో శుద్ధమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కావాలని కోరారు. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి అందరికీ మా వినతి ఏంటంటే ఇక్కడ 4 ఫీట్ 5 ఫీట్ నీళ్లు నిండిపోయాయండి. అకస్మాత్తుగా ఒక చిన్న పిల్లాడు కూడా ఇక్కడి నుంచి జారి పడిపోయి నీళ్ళ నుంచి తర్వాత మేము తీసుకుని బయటకు తీసుకోవాల్సి ప్రాణాన్ని కాపాడాల్సి వచ్చిందండి. ఈ 4 ఫీట్ 5 ఫీట్ నీళ్లు నిండిపోయే వర్షాకాలం మూలంగా దీని మూలంగా ఏమొస్తుందంటే కలరా వస్తుంది, ఇక్కడ టైఫాయిడ్ అనే రోగాలన్నీ వస్తున్నాయి. మొన్న ఒక పిల్లాడి సెప్టెసిమియా వస్తే టీటీ ఇంజెక్షన్ తీసుకెళ్ళి ఇప్పించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ గురి నుంచి బాధపడి నుంచి బయట తీయడానికి చిన్న పిల్లాడు 4 ఏళ్ల పిల్లాడు నీటిలో మునిగిపోయి అది ఆ విషయం. తర్వాత ఇంకోటి ఏమిటంటే అండి, మనకి ఈ ఏరియాలో కనీసం 20 స్కూల్స్ ఉన్నాయి, ఒక 10 లక్షల ప్రజలు ఉన్నారు. మనకి బస్సు సర్వీస్ ఎంత వీక్గా ఉందంటే అంత చాలా కష్టపడుతున్నారు. అంత ఆటోల మూలంగా ఎక్కి ఒక్కొక్క ఆటోలో 20 మందిని ఎక్కించి కూర్చుంటే కానీ ఆటో వాడు నడవడు. అది గబుక్కుని ఏమైనా యాక్సిడెంట్ అయ్యి పిల్లలతో ఏంటంటే మనిషి ప్రాణాలకే ముప్పు వచ్చేంత పరిస్థితి వస్తుందండి. కాబట్టి దయ ఉంచి మీరు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ స్పందించి మా కష్టాలని నుంచి బయట తీయచ్చు మేము వినంతిగా వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నేను మాధవరెడ్డి, హరిత ఎన్క్లేవ్ కాలనీ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. మేమందరం కమిటీ మెంబర్స్, మా కాలనీ వాసులు అందరూ. మాకు ముఖ్యంగా ఈ డ్రైనేజ్ లీకేజ్ సమస్య చాలా ఇబ్బంది పెడుతుందండి. లాస్ట్ 2 మంత్స్ నుంచి మాకు చాలా ఇబ్బంది పెడతా ఉంది. చాలాసార్లు కంప్లైంట్ చేస్తాము, మన మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తాము. డీజీఎం సతీష్ గారికి, ఏఈ రోహిత్ గారికి, అలేక్ రెడ్డి గారికి కూడా కంప్లైంట్ చేస్తాము, రిటర్న్ కంప్లైంట్ చేస్తాము. బట్ ప్రాబ్లం అయితే ఇంతవరకు సొల్యూషన్ రాలేదు. ఈ డ్రైన్ వాటర్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రోగాలు రావడము కానీ, మస్కిటోస్ పెరగడం కానీ, లేకుంటే ఇంకా వివిధ రకాల జ్వరాలు అవన్నీ వస్తూ ఉన్నాయండి. మేము ఈ రిక్వెస్ట్ అనేది ఈవెన్ మన కార్పొరేటర్ స్వర్ణరాజు గారికి, అలాగే ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు కూడా మేము కంప్లైంట్ చేశాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. బట్ సొల్యూషన్ అనేది మాకు రావట్లేదు. 2 మంత్స్ నుంచి మేము ఫేస్ చేస్తున్నామండి. ఈ కాలనీకి ఇది ఒకటే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ఎంత అంటే చాలా డౌన్ ఉందండి, 3 ఫీట్ 4 ఫీట్ డౌన్ ఉంది. వర్షం వచ్చినప్పుడు కానీ, డ్రైన్ లీక్ అయినప్పుడు కానీ మాకు కాలనీకి ఎంట్రన్స్ అనేది ఇబ్బంది అవుతుంది. పిల్లలు, వృద్ధులు కానీ, ప్రజలు కానీ కాలనీ దాటడానికి కానీ, లోపలికి వెళ్ళడానికి, బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము పెద్ద వెహికల్ తీసుకొచ్చి వాళ్ళని దాటేయాల్సి వస్తుంది. అందు గురించి మేము చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇది తొందరగా రిజాల్వ్ చేయాలని చెప్పేసి. అలాగే ఇక్కడ మాకు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ది కూడా వైరింగ్ ఉందండి. లెఫ్ట్ సైడ్ మనకు హైటెన్షన్ లేన్లు ఉన్నాయి. మా కాలనీ హరిత ఎన్క్లేవ్ అంటే హరితవనం లాగా చెట్లు బాగా ఉంటాయి. ఈ ట్రీస్ కటింగ్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి కట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళే కట్ చేసేవాళ్ళు. మేము కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళే కట్ చేసేవాళ్ళు. ఈసారి ఏంటంటే వాళ్ళు మేము కట్ చేయము, మీరే లేబర్ పెట్టుకొని కట్ చేయించుకోవాలి, మేము పవర్ స్విచ్ ఆన్ చేస్తాము, బట్ మేము చేయలేము అంటున్నారు. బట్ మేము రిక్వెస్ట్ చేసాము, ఆల్రెడీ చేస్తామంటారు కానీ మాకు ఈ సొల్యూషన్ రావట్లేదు. రీసెంట్గా మాకు ఫైర్ యాక్సిడెంట్ కూడా అయింది మా కాలనీలో, ఒక అపార్ట్మెంట్ కుసుమాకైట్లో. చాలా ఇబ్బంది అయింది. ఈ వర్షం వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు వైర్లు తాకి ఫైర్ వచ్చేసి చాలా పెద్దగా డ్యామేజ్ అయిందండి కాలనీ వాసులకి. ఒక 10 ఫ్రిడ్జ్లు, ఒక 10 టీవీలు, తర్వాత ఒక ట్రాన్స్ఫార్ అంటే మన మెయిన్ బోర్డు కూడా కాలిపోయింది. ప్యానల్ కుసుమాకైట్లో ఒక ప్యానల్ బోర్డు కూడా డ్యామేజ్ అయిందండి. మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు. సో ఇది చాలా ఎమర్జెన్సీ సొల్యూషన్ కావాలండి. మాకు బేసిక్ నీడ్స్ అడుగుతున్నామండి. మేము అందరు, మా కాలనీలు అందరు సాఫ్ట్వేర్ బిజినెస్ మెన్లు ఉన్న, మేము చాలా ట్యాక్స్ కూడా చాలా పే చేస్తాం. మేము ఏది కూడా ఫ్రీగా తీసుకునే లేదు ఇక్కడ. మేము అంత పే చేసినా కానీ మాకు ఏ రకం కూడా అటెన్షన్ ఇవ్వట్లేదు. మాకు గవర్నమెంట్ నుంచి కానీ, జిహెచ్ఎంసీ నుంచి కానీ, ఆఫీసర్ నుంచి కానీ రావట్లేదు.
ఇది తొందరగా ఈ ప్రాబ్లమ్ని అటెండ్ చేసి మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని ప్రెస్ ముఖంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. ఆఫీసర్లందరినీ, మా కార్పొరేటర్ స్వర్ణరాజు గారిని, మా ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారిని, అలాగనే మెట్రో వాటర్ వర్క్స్ డీజీఎం మన సతీష్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. అతి తొందరలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతున్నాము. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.